సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రాజెక్ట్ యాచారం డివిజన్ ఇబ్రాహీంపట్నం ఎస్ఆర్ఓ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్స్ డిటిసిపి పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. భూవి ప్రాపర్టీస్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళు దీనికి ప్రమోట్ చేస్తున్నారు. ఇది వాళ్ళది 5th వెంచర్స్. ఆల్ డెవలప్మెంట్తో కూడిన వెంచర్ ఇది. డిటిసిపి అప్రూవ్డ్ లెవెల్. సర్వే నెంబర్ 182 నుంచి 654 ఆ వరకు ఉన్నది. ఇది సాగర్ హైవే నుంచి నేషనల్ హైవే ఆఫ్ ద సాగర్ నుంచి 1 కిలోమీటర్లో ఉంటుంది లోపలికి. క్లబ్ హౌజు, స్విమ్మింగ్ పూల్, క్యాటేజీ, అవుటర్ రింగ్ రోడ్కు, ట్రిపుల్-ఆర్ రింగ్ రోడ్కు ఇన్నర్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ రోడ్లు మొత్తం ఆల్ డెవలప్మెంట్ చేశాము. ఆల్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ చేశాము. దాంతోపాటు గ్రీనరీ చేశాము. ఎలక్ట్రిసిటీ పోల్ ఇన్ అండర్ గ్రౌండ్ పోల్ సిస్టమ్ పెట్టాము. మనకు ఈవెంట్ ప్రోగ్రామ్ చేయడానికి ఒక క్లబ్ స్టోర్ కూడా కట్టాము. అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ప్రాజెక్టులకు ఏరే కంపెనీకు మన కంపెనీకి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఎల్పి నెంబర్ రాకముందు మనం దాదాపుగా మార్కెట్లో వదులుతాం. ఒక్క నిమిషం ఆగండి సార్, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇది మన పార్కు జోన్ ఏరియా అండి. ఇది మొత్తం 42 ఎకర్స్ ఇది ప్రాజెక్టు. పార్కు ఏరియా జోన్కు మనం 3 ఎకర్స్ వదిలాము. ఆల్ డెవలప్మెంట్ చేశాము. ఈ పార్కు మధ్యన ఒక బుద్ధ మొత్తం సిద్ధాంతం ప్రకారం బుద్ధుని విగ్రహం పెడుతున్నాము. అది ఇక ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ హై టెన్షన్కి సంబంధించిన ఒక పోల్ స్టార్ కూడా పెట్టాము. అది కూడా మీరు చూడవచ్చు. ఈ ప్రాజెక్టుకు మనం కనుక విజిట్ చేయాలనుకుంటే మన ఎగ్జిక్యూటివ్స్ అయినా మార్కెటింగ్ మేనేజర్స్ అయినా అవైలబుల్ ఉంటారు. ఎనీ 24 hours స్టే ఇన్ ద మార్కెటింగ్ ఇన్ కంపెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అందరికన్నా ఇంపార్టెంట్ మనం మాట్లాడవలసింది ఏంటంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో జోన్ ఉంది. హైదరాబాద్ ముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే, తర్వాత ORR వచ్చింది, అంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మనకు ట్రిపుల్-ఆర్ వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా పాజిటివ్ గ్రోత్ రేట్ పెరుగుతున్న ఏకైక డిస్ట్రిక్ట్ ఏదంటే ఏకైక నగరం ఏంటంటే హైదరాబాదు. టాప్ 5లో మనం 3 పొజిషన్లో ఉన్నాము. ఎకనామికల్ జోన్లో 5 పొజిషన్లో ఉన్నాము. సెకండ్ రాజధాని హైదరాబాదు ఒక 5 years నుంచి 10 years లోపల మనం ఇక్కడ చూడబోతున్నాము. అందరికన్నా ముఖ్యంగా రంగారెడ్డి డిస్టిక్లో రాబోయే రోజుల్లో మనకు ఖచ్చితంగా మంచి గుడ్ మెయింటెనెన్స్తో రంగారెడ్డి డిస్టిక్ అనేది పరిధిలో ఉన్న ఏ ప్రాజెక్ట్